ఏ ఇండస్ట్రీలో అయినా సినిమాలు హిట్స్‌తో పాటు ఫ్లాప్స్‌గా మిగులుతాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అయినా తక్కువ నష్టాలను మిగిలిస్తే, మరికొన్ని సినిమాలు ఎక్కువ నష్టాలను మిగులుస్తాయి. అలాంటి సినిమాలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. సంవత్సరాలు వేరైనా కానీ ఒకే నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ నష్టాలు మిగిల్చిన సినిమాలు కూడా ఉన్నాయి. మంత్ వైస్‌గా ఎక్కువ నష్టాలను మిగిల్చి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. జనవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. 2001లో జనవరిలో రిలీజ్ అయిన 'దేవిపుత్రుడు' ఎన్నో నష్టాలను మిగిల్చింది. 2008 జనవరిలో 'ఒక్కమోగాడు' దారుణమైన నష్టాలను మిగిల్చింది. బాలకృష్ణ సినీ కెరీర్‌లో హెవీ ఎక్స్‌పెక్టేషన్‌లతో సంక్రాంతి బరిలో దిగి డిజాస్టర్‌గా మిగిలింది. ఈ 2 సినిమాలే కాకుండా 2018 సంక్రాంతికి రిలీజ్ అయిన 'అజ్ఞాతవాసి' కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక చతికిల పడింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హైట్రిక్ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర 80,00,00,000కి పైగా నష్టాలను మిగిల్చింది. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ నష్టాలను మిగిల్చిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన మూవీ 'సన్ ఆఫ్ ఇండియా'. మోహన్ బాబు మెయిన్ రోల్‌లో నటించారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ టాప్ 10 సినిమాలో స్థానం సంపాదించింది. అసలు మోహన్ బాబు ఈ మూవీలో ఎందుకు నటించారు అని విమర్శించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఏ సీన్ ఆకట్టుకోలేదు. దీంతో పాటు రవితేజ 'కిలాడి' కూడా ఫ్లాప్‌గా మిగిలింది. రవితేజ సినిమాలలో దారుణమైన నష్టాలను మిగిల్చిన సినిమాలలో 'కిలాడి' టాప్ 3లో ఉంటుంది. నాసి రకం కథనంతో తెరకెక్కి ఫ్లాప్‌గా మిగిలింది. 'సన్ ఆఫ్ ఇండియా', 'కిలాడి' సినిమాలు వారం రోజుల గ్యాప్‌లో 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాయి. మార్చి నెలలో ఎక్కువ నష్టాలను అందుకున్న మూవీ 'రాధేశ్యామ్'. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది మూవీ. లవ్ స్టోరీ ఫార్మాట్‌కు ఆస్ట్రాలజీ అంశాలను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ. భారీ సెట్‌లతో నిర్మించారు. దాదాపుగా 250,00,00,000కి పైగా బడ్జెట్‌తో తెరకెక్కి ఫ్లాప్‌గా మిగిలింది. దీంతో పాటు అల్లు అర్జున్ 'వరుడు' కూడా మార్చిలోనే రిలీజ్ అయింది. 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్‌తో 2010లో రిలీజ్ అయింది. ఏ మాత్రం ఆకట్టుకోని సీన్స్‌తో తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి డిజాస్టర్‌గా మిగిలింది. ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువగా ఫ్లాప్సే ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన మూవీ 'జానీ'. 2003లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించడం, డిఫరెంట్ లుక్‌లో పవన్ కళ్యాణ్ కనిపించడంతో బయ్యర్లు ఎక్కువ మొత్తంలో ఎగబడి హక్కులను కొనుగోలు చేశారు. 'జానీ' రిలీజ్ రోజు పవన్ కళ్యాణ్ అభిమానులు థియేటర్స్ ముందు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఫైనల్‌గా బాక్సాఫీస్ దగ్గర తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన సినిమాలలో 'ఆచార్య' కూడా 70,00,00,000 నష్టాలను అందుకుంది. దీంతో పాటు వెంకటేష్ 'షాడో', సమంత ముఖ్య పాత్రలో నటించిన 'శకుంతలం', సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో తెరకెక్కిన 'ఏజెంట్', జూనియర్ ఎన్టీఆర్ 'శక్తి' బిగ్గెస్ట్ ఫ్లాప్స్‌గా మిగిలాయి. 'షాడో', 'శక్తి' సినిమాలకు డైరెక్టర్ ఒకరే. బాక్సాఫీస్ దగ్గర 40,00,00,000 నష్టాలను మిగిల్చగా 'శకుంతలం', 'ఏజెంట్' సినిమాలు 80,00,00,000 లాస్ అయ్యాయి. మే నెలలో రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ 2 ఫ్లాప్స్ ఉన్నాయి. హీరో మహేష్ బాబు. 2003లో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'నిజం' అంచనాలు ఏమాత్రం అందుకోలేదు. అప్పుడు 8,00,00,000 నష్టాలు మిగిలాయి. ఇదొక అండర్ రేటెడ్ మూవీ. దీంతో పాటు 'బ్రహ్మోత్సవం' కూడా మే నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2016 మే 20వ తేదీన హై వాల్యూస్‌తో రిలీజ్ అయింది. మహేష్ బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ కావడంతో ఎన్నో అంచనాలున్నాయి. ఏకంగా 60,00,00,000 నష్టాలు అందుకుంది మూవీ. జూన్ నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఎక్కువ నష్టాలను మిగిల్చిన మూవీ 'బిగ్ బాస్'. చిరంజీవికి వరుస ఫ్లాప్స్ వస్తున్న టైంలో 'బిగ్ బాస్' రిలీజ్ అయి ఆకట్టుకోలేకపోయింది. చిరంజీవి న్యూ లుక్‌లో కనిపించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కథ, కథనం రొటీన్‌గా ఉండడం 'బిగ్ బాస్'కు మైనస్‌గా మారింది. 'బిగ్ బాస్'తో పాటు జూన్‌లోనే ఎక్కువ నష్టాలు మిగిల్చి ఫ్లాప్‌గా మిగిలిన మూవీ 'ఆదిపురుష్'. దాదాపు 150,00,00,000కి పైగా నష్టాలు మిగిలాయి. రామాయణాన్ని బేస్ చేసుకొని తెరకెక్కి మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది ఈ మూవీ. జూలై నెలలో రిలీజ్ అయిన సినిమాలలో 'సింధూరం' మూవీ దారుణంగా విఫలమైంది. రవితేజ, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలో నటించగా కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. 1997 జూలైలో రిలీజ్ అయింది మూవీ. స్టోరీ బాగున్నా అప్పటి ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. ఈ మూవీతో పాటు 'రామ్', 'లింగుస్వామి' కాంబోలో తెరకెక్కిన 'ద వారియర్' కూడా జూలైలోనే రిలీజ్ అయింది. 'రామ్' న్యూ లుక్‌లో కనిపించడంతో ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర మాత్రం 45,00,00,000 నష్టాలను మిగిల్చింది. ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలలో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలిన మూవీ 'లైగర్'. 2022లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కి 65-70,00,00,000 నష్టాలను మిగిల్చింది. మాస్ ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్.
దీంతో పాటు నాగార్జున నటించిన 'మన్మధుడు 2' కూడా ఆగస్ట్‌లోనే రిలీజ్ అయింది. టైటిల్‌తోనే అంచనాలు పెంచుకుంది మూవీ. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య పాత్రలో నటించారు. బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది మూవీ. సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన సినిమాలలో చాలా నష్టాలను మిగిల్చిన మూవీస్‌లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన మూవీ 'కొమరంపులి'. 2010లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకొని పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా మిగిలింది. 'రామ్ చరణ్ తుఫాన్' కూడా సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. 'జంజీర్‌కు రీమేక్‌గా తెరకెక్కి ఫ్లాప్‌గా మిగిలింది మూవీ. అలాగే బోయపాటి సీను, రామ్ కాంబోలో తెరకెక్కిన 'స్కంద' కూడా డిజాస్టర్‌గా మిగిలింది. 2023 సెప్టెంబర్‌లో హై వాల్యూస్‌తో రిలీజ్ అయి ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. 2023 సెప్టెంబర్‌లో హై వాల్యూస్‌తో రిలీజ్ అయి సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఫ్లాప్ సినిమాలలో ఈ 3 సినిమాలు అతిపెద్ద ఫ్లాప్స్‌గా మిగిలాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలలో ఫ్లాప్సే ఎక్కువగా ఉన్నాయి. అందులో 'ద గోస్ట్' మూవీ చాలా నిరాశ మిగిల్చింది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించారు. అలాగే 'కలేజా' కూడా అక్టోబర్‌లోనే రిలీజ్ అయింది. ఇప్పుడు 'కలేజా' ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది కానీ 2010లో ప్రేక్షకులు తిరస్కరించారు. దీంతో పాటు 'గాడ్ ఫాదర్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'ద గోస్ట్', 'గాడ్ ఫాదర్' సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 'గాడ్ ఫాదర్' మిక్స్డ్ టాక్‌తోనే 40 కోట్ల నష్టాలు అందుకుంది. నవంబర్‌లో రిలీజ్ అయిన సినిమాలలో 70% నష్టాలు మిగిల్చిన మూవీ 'ఆరెంజ్'. 'మగధీర' తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం ఇది. క్యూట్ లవ్ స్టోరీతో తెరకెక్కి డిజాస్టర్ అయింది. 2010లో ఫ్లాప్ అయితే ఇప్పుడు నా బెస్ట్ మూవీ 'ఆరెంజ్' అంటున్నారు ఆడియన్స్. కనీసం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక నిర్మాత నాగబాబుకు నష్టాలను మిగిల్చింది. యూత్‌కు కూడా కనెక్ట్ కాలేకపోయింది 'ఆరెంజ్'. ఇదొక అండర్ రేటెడ్ మూవీ. డిసెంబర్‌లో రిలీజ్ అయిన సినిమాలలో అతిపెద్ద ఫ్లాప్ మూవీ 'పంజాబ్'. పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించారు. 'బాలు' మూవీకి సీక్వెల్ అంటూ ఆడియన్స్‌లో బాగా స్ప్రెడ్ అయింది. పవన్ కళ్యాణ్ న్యూ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించారు. అయినా ఆకట్టుకోలేకపోయింది మూవీ. దీంతో పాటు బాలకృష్ణ నటించిన 'అశ్వమేధం' కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ అయి బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ సినిమాలతో పాటు చాలా సినిమాలే జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయిన మూవీస్‌లలో ఫ్లాప్స్‌గా మిగిలాయి. కానీ తక్కువ నష్టాలను మిగిల్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసారు కదా! లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.